హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ అవర్ మహేష్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మన దగ్గర రైనాక్స్ సంబంధించి మ్యాగ్నాపాడ్ ట్యాంక్ బ్యాగ్ అవుతుంది. దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బ్యాగ్ యొక్క అన్బాక్సింగ్ చూసాం కదా. నెక్స్ట్ బ్యాగ్ యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం టాప్ లెవెల్లో మాట్లాడుకుంటే స్మార్ట్ డివైస్ యూజ్ చేసుకోవడానికి స్మార్ట్ డివైస్ పాకెట్ అని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది టోటలీ ట్రాన్స్పరెంట్. దీంట్లో మనం మొబైల్ పెట్టుకొని నావిగేషన్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చినా కూడా ఈజీగా చూసుకోవచ్చు. అలాగే ఈ స్మార్ట్ డివైస్ పాకెట్కి కింద ఒక చిన్న హోల్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఉపయోగించి మనం ఛార్జింగ్ పెట్టుకోవడం కానీ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవడం కానీ ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ స్మార్ట్ డివైస్ పాకెటే కాకుండా వీళ్ళు ఎక్స్టర్నల్గా 3 పాకెట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి ఎగ్జాక్ట్లీ స్మార్ట్ డివైస్ పాకెట్కి కిందనే రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక చిన్న జిప్ ఇచ్చారు. జిప్ని పుల్ చేసి మనకి చిన్న పాకెట్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి 2 సైడ్స్ 2 పాకెట్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి లెఫ్ట్ సైడ్, ఇంకొకటి రైట్ సైడ్. దీనికి కూడా వీళ్ళు జిప్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం బ్యాగ్ని హ్యాండిల్ చేయడానికి ఒక హ్యాండిల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హ్యాండిల్ కిందనే మనకి విజిబిలిటీ కోసం, బ్యాగ్ యొక్క విజిబిలిటీ కోసం వీళ్ళు రిఫ్లెక్టర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రిఫ్లెక్టర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చిన్న రిఫ్లెక్ట్ లైన్ కూడా ఇక్కడ సైడ్ పాకెట్స్ కూడా రిఫ్లెక్ట్ లైన్ కూడా వీళ్ళు 2 సైడ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదొకటి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఒక చిన్న బంజీ కార్డ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఈ బంజీ కార్డ్స్ని ఉపయోగించి మనం ఏదైతే ఉందో మనకు బంజీ కార్డ్స్ లాగా దీంట్లో నేనైతే గ్లౌజెస్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మనం దీని యొక్క కార్గో వాల్యూమ్ గురించి మాట్లాడుకుంటే టోటల్ దీని యొక్క కార్గో వాల్యూమ్ వచ్చేసి 21 లీటర్స్. 21 లీటర్సే కాకుండా దీన్ని మనం ఎక్స్పాండబుల్ కూడా చేసుకోవచ్చు 28 లీటర్స్గా. ఎలా అంటే ఇక్కడ మనకు కింద ఒక జిప్ ఇచ్చారు. ఈ జిప్ని పుల్ చేస్తే మనకి ఇది 28 లీటర్స్గా కూడా కన్వర్ట్ అవుతుంది అనమాట. చూశారు కదా బ్యాగ్ ఎంత హైట్గా కనిపిస్తుందో, చాలా పెద్దగా అయిపోయింది. ఈజీగా 28 లీటర్స్కి ఇది కన్వర్ట్ అవ్వడం మనం చూసినాం. ఈ బ్యాగ్ని మ్యాగ్నాపాడ్ బ్యాగ్ అని ఎందుకంటారంటే ఇక్కడ మనకి కింద 5 మోనోపోలో పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కింద ఒక మ్యాగ్నెట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ దానిపైనే 2 మ్యాగ్నెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా పైన ఇంకా 2 మ్యాగ్నెట్స్,
మొత్తం టోటల్ పవర్ఫుల్ మోనోపోల్ మ్యాగ్నెట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 5 మ్యాగ్నెట్స్ ఉపయోగించి మనం మెటల్ ట్యాంక్స్ ఉన్న బైక్స్కి ఈజీగా మౌంట్ చేసుకోవచ్చు. అలాగే నాన్ మెటాలిక్ ట్యాంక్స్ ఉన్న బైక్స్కి కూడా వీళ్ళు స్ట్రాప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్ట్రాప్స్ని ఉపయోగించి మనం నాన్ మెటాలిక్ ట్యాంక్స్ ఉన్న బైక్స్కి ఈజీగా క్విక్గా రిలీజ్ చేయడానికి, క్విక్గా ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం వీళ్ళు ఈ స్ట్రాప్స్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం ఈ బ్యాగ్ని ట్యాంక్ బ్యాగ్ లాగానే కాకుండా మనం టెయిల్ బ్యాగ్ లాగా మరియు బ్యాక్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. టెయిల్ బ్యాగ్ అండ్ బ్యాక్ ప్యాక్ లాగా కూడా. సో చూశారు కదా, వీళ్ళు ఇక్కడ 2 స్ట్రాప్స్ ఇవ్వటం జరిగింది. ఈ స్ట్రాప్స్కి 2 హుక్స్ కూడా ఇచ్చారు, కనిపిస్తున్నాయి కదా. ఈ హుక్స్ సాయంతో మనం ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కదా, డీ రింగ్స్, ఈ డీ రింగ్స్కి ఇలా లాక్ చేసుకొని మనం దీన్ని బ్యాక్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు మెయిన్ ఈ బ్యాగ్ని తీసుకోవడం వల్ల కారణం ఏంటంటే మనకి ఇది ట్యాంక్ బ్యాగ్ లాగా ఉపయోగపడుతుంది, మరియు బ్యాక్ ప్యాక్ లాగా కూడా ఉపయోగపడుతుంది. మెయిన్ ఈ స్ట్రాప్స్ ఉన్నాయనే ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగింది. మనం రైడ్ చేసేటప్పుడు గ్లౌస్ వేసుకుంటాం కదా, వీళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని రైనాక్స్ వాళ్ళు ఇక్కడ కస్టమ్ డెవలప్డ్ పుల్లర్ ట్యాబ్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. కనిపిస్తున్నాయి కదా, కస్టమ్ డెవలప్డ్ పుల్లర్ ట్యాబ్స్, జిప్స్ మనం పుల్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం వీళ్ళు ఈ ట్యాబ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. రైనాక్స్ వాళ్ళు బైక్ ట్యాంక్ యొక్క ప్రొటెక్షన్ కోసం ఇక్కడ రబ్బరీచ్డ్ పియూ ఫామ్ ఫ్యాబ్రిక్ని బేస్కి యూజ్ చేయడం జరిగింది. ఈ బేస్ అనేది చాలా స్మూత్గా ఉండటం వల్ల బైక్ ట్యాంక్ పైన స్క్రాచెస్ పడవు, అండ్ ఇది స్కిడ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. బ్యాగ్ యొక్క డ్యూరబిలిటీ గురించి మాట్లాడుకుంటే 1680D పాలిస్టర్ ఫ్యాబ్రిక్ని బ్యాగ్కి యూజ్ చేయడం జరిగింది. బ్యాగ్ ట్యాంక్ పైన స్టేబుల్గా ఉండడం కోసం EVA లామినేటెడ్ సెమీ రిజిడ్ ఫామ్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఈ బ్యాగ్ ఇన్సైడ్ చూసినట్లయితే ఇన్సైడ్లో మనకి ఫస్ట్ ఇక్కడ వెల్క్రోతో కూడిన లాక్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం కీస్ కానీ ఇంకేదైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఇది వీలుగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఒక చిన్న స్ట్రాప్ ఇచ్చాడు, అండ్ ఇక్కడ మనం పెన్నులు కానీ ఏదైనా యూజ్ చేసుకోవడానికి ఇది ఒకటి, ఇక్కడ పెన్స్ యూజ్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ మెష్ టైప్ ఒక పాకెట్ ఇవ్వటం జరిగింది. ఈ పాకెట్లో మనం మామూలుగా ఇన్సైడ్ ఏదైనా మెమరీ కార్డ్స్ కానీ, సంథింగ్ బ్యాటరీస్ కానీ, చిన్న చిన్న బ్యాటరీస్, లేదంటే క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, లేదంటే RC కార్డ్స్ ఏదైనా సరే మనం ఇందులో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని లోపల సైడ్ ఇన్సైడ్ చూస్తే 2 బకెల్స్ ఇవ్వడం జరిగింది. మనం ఏదైతే కెమెరా కానీ, డ్రోన్ కానీ ఇంకేదైనా పెట్టుకున్నప్పుడు లోపల అటు ఇటు కదలకుండా స్టిఫ్గా ఉండడం కోసం ఈ 2 బకెల్స్కి ఒక లాక్ కూడా ఇచ్చారు. ఇలా లాక్ చేసుకుంటే మనకి చాలా స్టిఫ్గా ఉంటాయి, అటు ఇటు మనకి సౌండ్స్ రాకుండా, అటు ఇటు కదలకుండా, డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ యొక్క బకెల్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం రైన్ సీజన్లో యూజ్ చేసుకోవడానికి రైనాక్స్ వాళ్ళు వాటర్ ప్రూఫ్ కవర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది రైన్కే కాకుండా డస్ట్ కూడా పనికొస్తుంది అనమాట. దీని యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వాటర్ ప్రూఫ్తో పాటు మనం ఏదన్నా వెళ్ళేటప్పుడు డస్ట్ కూడా పడకుండా దీన్ని ఇలా పైనుంచి ఇలా కప్పుకోవచ్చు అనమాట దీన్ని.
నెక్స్ట్ మనం ఈ బ్యాగ్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది నాకు 3575 రూపీస్ పడింది. ఇది నేను ఆన్లైన్లో రైనాక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో నేను బుక్ చేయడం జరిగింది. సో దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. మీరు అది అందులోకి వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు. ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆ లింక్ ద్వారా చెక్అవుట్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఈ వీడియో ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ పొందినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త క్వశ్చన్లు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై గైస్. లవ్ యూ.